వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ APWJF ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆయుబ్ ఖాన్, నరసింహులు, MSP ఇన్ఛార్జ్ నరసింహులు, APWJF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గిరీష్ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా, APWJF నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి హిదాతుల్లా, GR మురళీమోహన్, సతీష్, పురుషోత్తం, కార్తిక్, లవన్ కుమార్, విజయ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరిపై కొంతమంది దాడులు చేశారు. ఆ దాడిని ఖండిస్తూ రోజు నిరసన చేస్తారు. దానికి ఎవరైతే దాడి చేసినారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వినతి పత్రం ఇచ్చింది. పాలెంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామెన్ శివకుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినారు. ఈ దాడికి మేము నిరసనగా APWJF యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము. ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే పర్చూరు ప్రగతి విజన్ 2047 లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వెల్లడించారు. పర్చూరు ప్రగతి విజన్ పై ఆయన వివిధ శాఖల అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్వర్ణాంధ్ర విజన్కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. SC కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామాచర్ల సత్య, వామా PDAV విజయలక్ష్మి, DM మార్క్పైడ్ కరుణ, శ్రీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, 6 మండలాల తహసీల్దార్లు, MPDOలు పాల్గొన్నారు. అందరూ ఒకటే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తే మనం ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం సాధించగలుగుతాం. మనం అనుకోవచ్చు మనం ఇప్పుడున్న పోస్టులో 1 సంవత్సరం ఉంటాం, 4 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే మన పాత్ర పరిమితి కొంత పరిధులు లోపడి ఉంటుంది. సో మనం ఎన్ని చేయగలుగుతామా లేదా అనేది మీకు సందేహం రావచ్చు. కానీ ఖచ్చితంగా మనం ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ చేసుకొని దానికి సంబంధించి టైం లైన్స్ పెట్టుకొని మనం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా దీన్ని అనుకోవడం సాధిస్తాం. మాకు కూడా ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాల కాలం, అందులో 1 సంవత్సరం అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు మనం పనిచేస్తూ భవిష్యత్తు సంబంధించిన 20-22 సంవత్సరాల ఒక పక్కా ప్రణాళిక ముందుకెళ్తే ఖచ్చితంగా ఇది మనం సాధించగలుగుతామనే నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఎంత పరిధిలో మొదలుగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి మీ అందరికి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పరిధిలో ఉండే గ్రామాలు కానీ మండలం కానీ లేకపోతే 2-3 గ్రామాల పరిధిలో ఉన్న పరిస్థితుల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం, అవగాహన చేసుకోవడం జరిగితే ఆటోమేటిక్. బాపట్ల జిల్లా వేటపాలెం జడ్పీ గర్ల్స్ హై స్కూల్ మెగా పేరెంట్స్ కార్యక్రమం ప్రిన్సిపాల్ దేవరకొండ సరోజిని హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉపాధ్యాయుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, అతిథులు భారీగా హాజరయ్యారు. విద్యార్థులు పూల వర్షంతో అతిథులను ఆహ్వానించడం విశేష ఆకర్షణగా నిలిచింది. తరగతి వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల విద్యాభివృద్ధిపై చర్చించారు. ఈ పాఠశాల 117 సంవత్సరాల గొప్ప చరిత్రను ఉపాధ్యాయుడు సోమశేఖర్ వివరించారు. ఆహ్వానిస్తున్నా. దయచేసి తల్లిదండ్రుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి చైర్స్ ఒకేసారి డైరెక్ట్ పిలుస్తున్నావా?
శరణ్య కారుణ్య ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి శరణ్య కారుణ్య ఇద్దరు కూడా ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. గుడ్ ఎడ్యుకేషన్ మొదటి అంశము గుడ్ గవర్నమెంట్ అని ఎందుకంటున్నానంటే మనకి విద్యార్థులకు విద్య విషయంలో ప్రాముఖ్యత తీసుకొని వేల కోట్లు వెచ్చించి విద్య కోసం గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెడుతుంది. అందులో విద్యార్థుల కిట్స్ నాణ్యమైనటువంటి యూనిఫామ్ కానీ నాణ్యమైన పుస్తకాలు కానీ ఇక షూస్ కానీ బెల్ట్స్ కానీ అన్నీ కూడా చాలా నాణ్యమైనవి విద్యార్థులకి మా యొక్క మండల శాఖ ద్వారా విద్యా ఆఫీస్ ద్వారా అందిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అవి విద్యార్థులు స్వీకరించి చక్కగా పాఠశాలకు వస్తూ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. గురువు మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, పొందిన జ్ఞానంతోనే మన జీవితాన్ని మలుచుకోవాలని కర్నూలు జిల్లా కోసిగి మండలం తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అడ్వకేట్ జక్కన్న గేని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, కూటమి నాయకులు ముత్తారెడ్డి, రామిరెడ్డి, అయ్యన్న, జగన్, వెంకటేశులు, తోవి రామకృష్ణ, నర్సారెడ్డి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము ఈరోజు చదువుకుంటున్నటువంటి పిల్లలకు ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదనపు తరగతులు అయితేనేమి, స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, బ్యాగులు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, ప్రతి ఒక్క సౌకర్యము పిల్లలు బడికి రావాలా, సక్రమంగా చదువుకోవాలా. ఈ పుట్టిస్తున్నప్పుడు మీరు క్రమశిక్షణతో ఉండి పెద్దలను గౌరవించి బాగా చదువుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మరి అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత ఏమి, మన పిల్లలు సక్రమంగా బడిగిపోతున్నారా లేదా అంటే మనతో పాటు వచ్చేది మన విద్య మాత్రమే. మనకున్న చదువుతోనే మనతో పాటే ఉంటుంది. ఉన్నా లేకపోయినా, బిగిన వాళ్ళైనా, ధనవంతులు ఎవరైనా సరే ఆర్థికం అనేది హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ చదువు మాత్రం హెచ్చుతగ్గులు ఉండదు. చదువు అనేది మనతో పాటే ఉంటుంది. మనతో పాటు హిందూపురం నానప్ప నగర్లోని సిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి అభిషేకాలు, అర్చన చేసి ప్రత్యేక అలంకరణలో ముస్తాబు చేశారు. ఉత్సవ విగ్రహానికి సామూహిక పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు బాబా పాద దర్శనం అవకాశం కల్పించారు. వెండి కవచం, వెండి కిరీటంతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డులోని సిరిడి సాయి ఆలయం, నారాయణప్ప వీధిలోని సిరిడి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నానప్ప నగర్ సిరిడి సాయి ఆలయం అధ్యక్షుడు విపి రంగస్వామి గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఏ పని చేయాలన్నా గురువు చూపిన సన్మార్గంలో పనిచేస్తే అన్నిటా విజయం సాధిస్తామని తెలియజేశారు. సిరిడి సాయిబాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని, త్రిమూర్తి సంభూతుడని, సద్గురు అని భక్తులకు వివరించారు. नमो नमः यज्ञेश
గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఓల్డ్ నేరెడ్మెట్లోని సాయిబాబా మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని సన్మానించారు. భక్తులు భారీ ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ భక్తులు ఆలయ అభివృద్ధికై సహకరించి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. చిన్నగా ఉన్న ఈ గుడి, చిన్నగా అంటే ఆ రోజుల భాషగా గుడిసె నుండి ఇల్లు నుండి బంగ్లా అయింది. అదంతా ఆ దేవుడే జీవించుకున్నాడు. ఈ పిల్లలు వీళ్ళందరూ కష్టపడి, ముఖ్యంగా సీనయ్య ముఖ్య పాత్రలను పోషించి ఇతర దానికి ఆయన కాలంలో మా పిల్లలు నేను అందరూ కలుపుతాము. అదేవిధంగా ఆ దేవుడు మాకు వాణిజ్యపరంగా ముందు ఒక 200 గజాల స్థలం ఉంది. దాని ద్వారా నెలకు ఒక 30,000 రూపాయలు ఈ గుడికి దేవుడికి డబ్బుల రూపంగా వస్తాయి, ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఆ 30,000 అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ విధంగా నింపుకొస్తున్నాము. అదేవిధంగా ఈ సాయిబాబా విగ్రహాన్ని పెట్టడానికి ముఖ్య కారకులు సీనియర్లే. 2016వ సంవత్సరంలో రామాలయంలో కమిటీ వారు బాబాను సాయిబాబాను ప్రతిష్ఠించాలనే ఒక నిర్ణయం వచ్చిన తర్వాత 16వ సంవత్సరంలో ఇక్కడ సాయిబాబాను స్థాపించాము. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు భారీగా ఈ ఆలయానికి వస్తున్నారు. అదేవిధంగా విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి. ఆ వచ్చిన విధంగానే మేము కూడా భోజనాలు, ప్రతి వారం భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. సో అదే విధంగా జరగాలని. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బైరామల్ గూడ చెరువు పరిస్థితిని హైడ్రా కమిషనర్ రంగనాథన్ సమీక్షించారు. ఎల్బీనగర్ చెరువుల కబ్జాదారులకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. అనంతరం రంగనాథన్ స్పందిస్తూ అన్ని శాఖల సమన్వయంతో తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆడొక 300-400 బస్సులు అది ఇప్పుడు చూసిన ఫ్లాట్ ఇక్కడ కాల్ చేస్తున్నాయి. అంటే మనము ఏం చేయాలంటే ఈసీ మనం మొత్తం మళ్ళీ డెవలప్ చేసేటట్టుంటే మళ్ళీ ఫర్దర్ ఎంకరేజ్మెంట్. సో అందుకోసం సిఎస్ఆర్ కిందో లేకపోతే హెచ్ఎండిఏ నుంచో లేకపోతే ఇంకేదైనా మీరు ఎట్లా చేస్తారనేది చూసి ఒక ముందు ఇమీడియట్గా డెవలప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా మనకి అయిపోతుంది. ఎంత ఉంటాయి? 7 ఎకర్స్ ఉందా గూగుల్లో? ఉంది సార్, పాత మీ దగ్గర ఉందా? చూడండి. గురు పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లికి విచ్చేసిన శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో భిక్షమయ్య గురూజీచే అహంకారము మనిషి అనే అంశంపైన ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు, మదనపల్లి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవానందుకోయం దుక్షతాం దశాంగంగులోపేతం సుగంధం చ మనోహరం కపిలాత్తుక్ సంయుక్తందుకోయం దుక్షతాం రూపమాగ్రాపయామి ప్రత్యక్షాన్ దీపం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి. మన్ను వేసే నిన్న పూజ
సాయిరామ్ సాయిరామ్. గురు పౌర్ణమి సందర్భంగా ధ్యాన మండలి వ్యవస్థాపకులు శ్రీ భిక్షమయ్య గురూజీ గారు మదనపల్లిలో సత్సాయి ధ్యాన మండలి సభ్యులచే నిర్వహిస్తున్న గోశాలకు రావడం మనందరి కోనసీమ జిల్లా అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సుని నిర్వహించారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ప్రభుత్వం యొక్క స్కూల్లో చేర్పించి ప్రభుత్వాన్ని సహకరించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, విద్యా కమిటీ వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ తోటి మమేకమై ఈ పాఠశాలలో ఎటువంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి వసతులు కల్పించబడ్డాయి, అలాగే విద్యార్థుల్లో సబ్జెక్ట్ అంటే విషయ పరిజ్ఞానం పరంగా ఎటువంటి లోపాలు ఉన్నాయి అవన్నీ ఇంటరాక్ట్ అవ్వడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశం ఎంతో ఉపయోగకరమైనదని ఖచ్చితంగా చెప్పగలం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటివి జరగడం వల్ల బలోపేతం అవ్వడం కోసం ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఎంతైనా ఈ విద్యార్థులు తల్లిదండ్రులు రుణపడి ఉన్నారు. మా కోరిక ఏంటంటే ఈ సందర్భంలో కార్పొరేట్ స్కూల్ని ప్రభుత్వాలు డిస్కరేజ్ చేయాలా. ఈవేళ చైనా స్కూల్ అంటే చైతన్య నారాయణకి ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ వల్ల విద్యార్థులంతా కూడా 50 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. ఎందుకంటే అప్పటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది, అప్పటికి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేసింది. ఎందుకంటే క్రీడలు లేవు కాబట్టి. మా హై స్కూల్ లేక సుమారు 3 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి స్కూళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జిల్లా పరిషత్కు ఉన్నాయి, కానీ ప్రైవేట్ కాలేజీలకు అసలు రోడ్డు దిగితే బస్సుల మీద కింద పడిపోయేటట్టు దౌర్భాగ్య పరిస్థితులు. అంచేత మరి యోగాలో లేకపోతే చేతులు ఎత్తడాలు అవి కాదు ఇప్పుడు కావాల్సింది ప్రజలకి. క్రీడలు అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి కూడా క్రీడల పట్ల పిల్లలను కనుక మమకారం చూపిస్తే వాళ్ళు 100 సంవత్సరాలు జీవించేలా చేయగలరు. 100 సంవత్సరాలు కూడా కార్పొరేట్ స్కూల్స్లో స్కిజోఫ్రెనియా లేకపోతే బ్రెయిన్ స్ట్రోకులు లేకపోతే మరి వారందరికీ కూడా లోన్లీనెస్ సిండ్రోమ్ ఇటువంటి జబ్బుల బారి నుంచి కాపాడటానికి ప్రజలందరికీ మరి జిల్లా పరిషత్తుల్లోనూ మున్సిపాలిటీల్లోనూ కూడా స్కూల్ విద్యను అందజేయాలని, ఈ అమెరికా సిస్టానికి బానిసల విధానం అయినటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థని పాతాళానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజీలో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృష్టమైన లక్షిత్ విగతజీవిగా కనిపించాడు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని పొలాలలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 10 బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి ఇక్కడ పడివేశారు ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గడుగు మట్టి మాలయ్యా ఎన్ని రోజులు దాక్కుని దాని కడుపున ఏడ్చి వాడి వదిలిపెట్టిపోయింది, వాడు ఏడ్చి గొంతేటి చచ్చిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ
అడ్డతీగల మండలంలోని రాయపల్లి పంచాయతీ పరిధిలోని వంగలమడుగు గ్రామంలో విజయకుమారిని అనుమానంతో ఆమె భర్త జోగిదొర కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన భార్య విజయకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. బంధువులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముగ్గురు అన్నదండి. మీ అమ్మది ఎంత? 39 అంట. సారా కుదురుతుంది టూర్లో. మిగతా బాడీ అన్ని అలాగే ఓకేస్తారు. సరే నెత్తి మీద మాట్లాడితే కత్తిగా అంటే తన అంత మాట్లాడేంత స్థితిలో లేదు సార్. చుట్టూ జనాలు ఉన్నారు. నెక్స్ట్ అంతా అయితే మాట్లాడలేదు. చూస్తే కత్తి అలాగే సార్. విజయనగరం వైఎస్ఆర్ నగర్లో శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ కమిటీ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ తిరుమల మెడికేర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానికులు హాజరై పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ వైద్యులు పర్యవేక్షణలో బీపీ, షుగర్, ఈసీజీ తనిఖీలు చేసుకుని ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ అధ్యక్షులు ఎం ఉమా మల్లికార్జునరావు, సెక్రటరీ ఎంపీవీఎల్ నరసింహమూర్తి, ట్రెజరర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఉప అధ్యక్షులు జె వెంకటరమణ, ఉప కార్యదర్శి ఎన్ ప్రకాష్, కార్యనిర్వహణ కార్యదర్శి వై శారద తదితరులు పాల్గొన్నారు. విశేష స్పందన వచ్చింది. చాలా ఇప్పటి వరకు కూడా ఇంచుమించు 100-150 మంది వరకు వచ్చి తమ ఆరోగ్యాలను బీపీ, షుగర్ అనే టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఈసీజీ కూడా దిగడం ఇంచుమించు 10-15 మంది, 20 మంది దాకా ఈసీజీ కూడా చేయడం జరిగింది. మాకు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు మంచిగా సహకరించి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి తగ్గు మందులు ఇవ్వడం, ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే కాకుండా రానున్న రోజులు ఏమైనా మంచి అనారోగ్య కార్యక్రమాలు ఉంటే, అనారోగ్య ప్రాబ్లమ్స్ అయినా ఉంటే మా హాస్పిటల్కి వస్తే ఉచితంగా మేము వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుందని మన సత్యంతల హెల్ప్ లైన్ ద్వారాగా ఉచితంగా వైద్యం జరుగుతుందని చెప్పి డాక్టర్ వాళ్ళు కూడా మాకు తెలియజేయడం జరిగింది. అందుకనే మా సభ్యులందరి తరఫున తిరుమల డాక్టర్ల వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో మా సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే ఈ హెల్ప్ లైన్ మొదటి కాంచి 20 మంది దాకా ఆపరేషన్ చేయడం జరిగింది. ఎవరైనా చనిపోతే ఉచితంగా వాళ్ళకి దహన సంవత్సరాల నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్ ప్రజలకి ఇంకా అందుబాటులో ఉండే రకంగా మా హెల్ప్ లైన్ నడుస్తుందని అందరికీ తెలియజేస్తాం. కరెక్ట్గా నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ దినంగా ఈరోజు మేము భావించి తిరుమల మెడికేర్ వారి సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంచుమించు 100కి దాటి రోగులు వచ్చారు. ఈసీజీ కూడా తీయించుకుంటున్నారు. పలు రకాల బాధల్ని వాళ్ళు కూడా తిరుమల మెడికేర్ వాళ్ళు కూడా ఇక్కడ వీలు కానివి ఏవైనా ఉంటే వాటిని నేరుగా మా ఆసుపత్రికి రిసిప్ట్ పట్టుకొని వస్తే వాటితోటే మేము ట్రీట్మెంట్ చేస్తామనే హామీ కూడా ఇచ్చారండి. పర్యటన సందర్భంగా విలేకరిపై దాడిని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో జర్నలిస్టుల నిరసన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కడ కార్యాలయం వద్ద నుంచి అర్బన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేస్తూ డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు. జర్నలిస్ట్
చిత్తూరు జిల్లా పుంగనూరులోని గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కొత్త ఇండల్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కాగడ హారతి, దుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు శ్రీ సాయినాథుని మూల విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. కమిటీ వారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.